హాయ్ వ్యూవర్స్, నేనైతే ఈరోజు చేపల ఇగురు అంటే గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నా అండి. ఇవి చిన్నవి చేపలు, వీటిని జల్లలు అంటారంట. వీటిని శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక పావుగంట లేదా ఒక అరగంట అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూన్ గసగసాలు, కొంచెం అంటే చిన్న ముక్క కొబ్బరి ముక్క, ఒక టమాటా తీసి గ్రేవీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు తీసి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పసుపు, కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ అందులో ఒక స్పూన్ వేసాం కదా, కొంచెం వేసుకొని వేపేసుకోండి బాగా. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత అందులో ఆల్రెడీ ఒక స్పూన్ కారం వేసాం కాబట్టి మీరు ఎంత కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోవచ్చు. కారంగా ఉంటేనే బాగుంటుంది కదా. నేనైతే ఇందులో మళ్ళీ ఒక స్పూన్ కారం, కొంచెం మసాలా పొడి, కొంచెం పసుపు అవి వేసి ఉల్లిపాయలని ఆ మసాలా శుభ్రంగా ఎగిపోయే వరకు ఉంచండి. ఇప్పుడు అది ఎగిపోయిన తర్వాత చేపలను కూడా వేసేసి కొంచెం ఇవి ఇలా కలిపేసుకోవచ్చండి. ఈ చేపలు అయితే అంత త్వరగా విడిపోవు, గట్టిగానే ఉంటాయి. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి శుభ్రంగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని కొంచెం ఉడుకుతుంది, ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ కూడా వేసేసి ఒకసారి ఇలా కలుపుకోండి. అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడు ఇంకా దగ్గరకు అవుతుంది అనగా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుంటే ఇలా దగ్గరగా గ్రేవీలాగా చేపలకు మొత్తం పట్టేసి చాలా బాగుంటుందండి. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.